ఆవేదన ప్రజల్లో ఉన్న ఆవేదన నేను గళమెత్తాను తప్పితే ఈరోజు కూడా నాకు ఈ పొలిటికల్ విశ్లేషణలు ఇవన్నీ మీరు గమనించారు. ఇంత ముందు కూడా మీరు అడిగినప్పుడు కూడా నాకు ఎవరితో డిబేట్లు వద్దు వెంకటకృష్ణ గారు, మీరు అడగాలనుకునే అడగండి, నేను చెప్పాలనుకుని నేను చెప్తాననే చెప్పేవాడిని. మీకు గుర్తుంటే అవును నేను ఎప్పుడు కూడా ఎవరితోనూ కూడా డిబేట్స్లో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచన, ఒక రాజకీయ పార్టీతో మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు వెంకటకృష్ణ గారు. అయితే ఇప్పుడు కూడా రాజకీయ విశ్లేషణలు అన్నంత మాత్రాన, రాజకీయ విశ్లేషకులు లేకపోతే విశ్లేషణలు చేసేవాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళు రాజకీయాలతో అంటగాగినట్టు కాదు, రాజకీయాలను విశ్లేషిస్తారు. సమాజంలో జరిగే చాలా పరిస్థితుల మీద అవగాహన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అనుకున్న మనసులో ఉన్న భావాలని, ఇప్పుడు సపోజ్ మీ సినిమా వాళ్ళు ఉన్నారండి, మీరు కానీ ఇంకా కొంతమంది కానీ, మీరు సమాజంలో కొన్ని వర్గాలను ప్రభావితం చేయగలుగుతారు. మీ మాటల మీద విశ్వసించే వాళ్ళు ఉంటారు, ఆఫ్ కోర్స్ విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. నన్ను మీరు ఒక యాక్టివిస్ట్ గా అనుకుంటే నాకు చాలా హ్యాపీగా. సోషల్ యాక్టివిస్ట్, దట్ ఈస్ ఆల్సో సోషల్, అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్, రైట్? ఓకే, మీ దీని ప్రకారం, ఎందుకంటే మీరు కొంత చారిటీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి సోషల్ యాక్టివిస్ట్ కూడా అనవచ్చు, సామాజిక కార్యకర్తగా, రైట్? సో ఏంటి మధ్యలో ఎందుకు అసలు గ్యాప్ వచ్చింది? ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్పుడు, ఆ తర్వాత ఇంకా కొంతకాలం బాగా యాక్టివ్గా మీరు ఈ గరుడ పురాణం అని కొన్ని ఘటనల మీద పెద్ద ఎత్తున ఇది చేశారు కదా. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. మీరు అన్నది నిజమే, మధ్యలో 2-3 సార్లు నేను షోకి రమ్మంటే కూడా ఎందుకులే ఇప్పుడు అంతా, నేను కొంత వేరే యాక్టివిటీలో ఉన్నాను, తర్వాత ఎప్పుడైనా వస్తాను భయ్యా అని అనేవాళ్ళు. ఎందుకు గ్యాప్ వచ్చింది? అవును, గ్యాప్ అంటే నాకు ఒకటే అండి, గడిచిన 4 సంవత్సరాల్లో నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని